కేఏ పాల్ గారు. సరే, రాజకీయంగా ఆయనకంత బలం లేకపోవచ్చు కానీ, కొన్ని విషయాల్లో ఆయన పనితీరును మాత్రం మనం ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాల్సిందే. చాలా విషయాలు, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా హైకోర్టులో కేసులేసి ఫైట్ చేసిన, ఈవీఎంలకు సంబంధించి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా కేసులు వేసుకుంటూ ఆయన ఫైట్ చేశారు. చాలా డెమోక్రసీ రిలేటెడ్ అండ్ పౌరుల రిలేటెడ్ ఆయన న్యాయస్థానాల్లో కూడా చాలా కేసులు వేసి ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఏదైనా మీడియా సమావేశం పెట్టి మాట్లాడినా కూడా ఆయన కంటెంట్ మాత్రం సూపర్ ఉంటుంది. చాలా వ్యాలిడ్గా, చాలా లాజికల్గా మాట్లాడతారు. ఈ మధ్య చాలా అంశాల మీద వరుస పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో 2-3 టైమ్స్ ఆయన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తాజాగా కూడా చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో, ఆడపిల్లల గురించి, ఆడబిడ్డ పట్టడం గురించో, లేకపోతే ఇంకేదో కొన్ని బూతు మాటలు, ఇవన్నీ వీటన్నిటి కూడా మీడియా సమావేశం పెట్టి ఆయన ఈ సందర్భంగా కూడా ఆయనకు మద్దతు చెడింది, ఆయన మంచి ఆసుపత్రిలో చేర్పించండి, ఇదేనా పెద్దరికం అని రకరకాలుగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వీళ్ళందరూ కూడా న్యాయస్థానాలను మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అన్నది త్వరలో నేను బయట పెట్టబోతున్నాను అన్నారు. న్యాయస్థానాలను మేనేజ్ చేయబోతూ ఉన్నారు. సరే, వీళ్ళు చాలామంది న్యాయస్థానాలను మేనేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అన్న విషయం త్వరలో నేను బయట పెడతాను అన్నారు. నిజంగానే కేఏ పాల్ గారు చంద్రబాబు గారా, పవన్ ఇంకొకరా ఎక్సా వైయా జడ్డా ఎవరో పక్కన పెట్టేది. ఈ న్యాయస్థానాలను మేనేజ్ చేసే లింకులు ఏవైనా ఉంటే కనీసం ఒక బేసిక్ యాక్సెస్ లేకపోతే ఏదో ఒక లింకును కనుక కేఏ పాల్ గారు బయట పెడితే నిజంగానే ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు డెమోక్రసీకి. సీరియస్లీ. ఎందుకని అటువంటివి ఏవైనా ఉంటే న్యాయస్థానాలను కనుక మేనేజ్ చేయడము, మేనేజ్ కావడం, ఇదంతా కనుక ఓ పెద్ద సబ్జెక్టు. బట్ ఆయన ఇప్పటికి 2-3 సార్లు అన్నారు కేఏ పాల్ గారు, న్యాయస్థానాలను మేనేజ్ చేసి ఆ డీటెయిల్స్ కొన్ని బయట పెడతాను అని. నిజంగా బయట పెడితే సంతోషం. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ అవ్వడమే కాదు, మిగిలిన వాళ్ళ మీద కూడా ఒక రకమైన ఒత్తిడి అనేది ఉంటుంది. సో దట్ అందులోనైనా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను కాపాడే విధంగా వ్యవస్థలు పనిచేస్తాయని చెప్పి ఆశ. ఇప్పుడు బయటపెట్టి ఎవరినో ఎక్స్పోజ్ చేయాలనో, బయటపెట్టి ఎవరినో ఇబ్బంది అట్లా కాదు. అటువంటివి కనుక ఏమైనా బయటకు వస్తే ఎక్స్పోజ్ అవుతారు కదా, అంటే అట్లా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని. అండ్ మిగిలిన వాళ్ళ మీద కానీ ఒక ప్రెజర్ వస్తాయి కదా, అటువంటి వాటి జోలికి పోకూడదు అని. సో అందుకని చెప్పి కేఏ పాల్ గారు ఆ మాట అన్నారు అంటే నాకు తెలిసి ఏదో ఒక యాక్సెస్ బయట పెడతారేమో అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది. ఆయన కొన్ని విషయాల మీద సీరియస్గానే పనిచేస్తారు. ఏదో ఒక యాక్సెస్ ఏమైనా బయట పెడతారేమో అని చూడాలి. మరి ఒకవేళ ఆ పని కూడా ఏమైనా చేస్తారేమో. ఆయనకి ఏదైనా దొరికింది అని అంటే దాచిపెట్టే వ్యవహారం ఏమి ఉండకపోవచ్చు, డైరెక్ట్గా ఓపెన్గానే వచ్చి చెప్పేస్తారని అనుకుంటూ ఉన్నా. మరి ఆయనే అన్నారు త్వరలో బయట పెడతా అని. ఆ త్వరలో ఎంత త్వరలో అయితే అది మరీ మంచిది.